హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన అంకురం అనేటువంటి ఈ కథను డాక్టర్ ఎం సుగుణరావు రచించి అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో సమకాలీన కథా సందేశం శీర్షిక కింద వినిపిస్తున్నాను. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. అంకురం కథ. 6 ఏళ్ల మా అమ్మాయి మా ఆయన ఛాతీకి తుపాకీ గురిపెట్టింది. అది దీపావళి బొమ్మ తుపాకీ కాదు, మా ఆయన సర్వీస్ రివాల్వర్. అప్పుడప్పుడు తండ్రి కూతుళ్ళు దొంగ పోలీసు ఆట ఆడతారు. పోలీస్ అధికారి అయినా మా ఆయన దొంగగా మారిపోతాడు. కూతురి చేతిలో బందీ అయిపోతాడు. తన బొమ్మ తుపాకీతో నా కూతురు మా ఆయన్ని భయపెడుతుంది. తను భయపడినట్లు నటిస్తాడు. అయితే ఇది అప్పుడప్పుడు జరిగేదే. అయితే ఈరోజు మాత్రం నా కూతురి కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఇది క్రైమ్ కథ కాదు, కానీ క్రైమ్ ఉన్న కథే. ఈ కథను ఇలా మొదలుపెట్టానని అపార్థం చేసుకోకండి. వాతావరణం అంతా మందకొడిగా ఉంది. ముసురుతో పాటు చీకటి కమ్మేసింది. మా గేటెడ్ కమ్యూనిటీలో జనరేటర్ ఉన్నా ఏదో సమస్య వచ్చి కరెంటు పోయినా లైట్లు వెలగడం లేదు. ఇలాగే బాగుంది అనుకున్నాను. కళ్ళను పొడిచే వెలుగు కన్నా ఈ చీకటే సౌఖ్యంగా ఉంది. మంచం మీద నుంచి లేవకుండా అలా పడుకునే ఉన్నాను. వంట మనిషి, పనమ్మాయి వారి పనులు చేసుకుపోతున్నారు. ఉదయం 5 దాటింది. ఆ శీతాకాలపు ఉదయం మబ్బుగా ఉండి ఇంటా బయట అంతా పల్చటి చీకటి తెరలే. నాకు ఒంట్లో నలతగా ఉందని కాలేజీకి సెలవు పెట్టాను. అది జబ్బు కాదు, స్త్రీలకు సహజంగా ఉండే ఆ 3 రోజుల బాధ. మా ఆయన డ్యూటీకి సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా అతని తుపాకీని తీసి గురిపెట్టింది మా అమ్మాయి. అది ఆట అనుకొని నవ్వుతూ 2 చేతులు పైకెత్తాడు. మా ఆయనకు కూతురంటే వల్లమాలిన ప్రేమ. సహజంగా నాన్నలకు కూతుర్ల మీద వ్యాజమైన అనురాగం ఉంటుంది. ఇది నేను మా నాన్న నుంచి పొందినదే. నేను ఆడిందే ఆట, పాడిందే పాటగా మా నాన్న నన్ను తను ప్రేమతో అతిగారాభం చేసేవాడు. మా ఆయన కూడా నా కూతురు పట్ల అలాగే ప్రేమను చూపుతుంటే ఆనందపడ్డాను. నా కూతురు నడక నేర్చుకుని ఆటలాడే సమయానికి కనీసం వార్తాపత్రిక కూడా చదవని మా ఆయన ఒక పుస్తకం కొని తెచ్చాడు. అది డాక్టర్ జిందాల్ రాసిన 1 మినిట్ సూపర్ డాడ్. తన కూతురుకు తనొక అద్భుతమైన తండ్రి కావాలనేదే మా ఆయన లక్ష్యం అని నాకు అర్థమైంది. ఆ పుస్తకం చూపిన ప్రభావంలోంచే కూతురితో ఈ ఆటలు, ఆలోచనల్లోంచి బయటకు వచ్చాను. అప్పుడు చూశాను ఆయన బొగ్గ మీదున్న ప్లస్ గుర్తు బ్యాండేజీని. అతగాడికి నాకు రాత్రి జరిగిన ఒక చేదు జ్ఞాపకం మిగిల్చిన గుర్తు అది. ఎవరికీ తెలియదు ఈ రహస్యం అనుకున్నాను. అయితే మా ఇంట్లోని 5వ కంటికి ఆ విషయం తెలిసిపోయిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఈ తుపాకీ కథ
ఎలా మొదలైందో చెప్పాలంటే నెల రోజులు వెనక్కి వెళ్ళాలి. 2 తెలుగు రాష్ట్రాలను వణికించిన దుర్ఘటన జరిగి నెల రోజుల పైనే అయ్యింది. తర్వాత పేపర్లలో, టీవీల్లోనూ తరచూ వచ్చిన ఆ పదం గురించే నా కూతురు ప్రశ్నించటం మొదలెట్టింది. నా కూతురు ఒక క్వశ్చన్ బ్యాంక్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది నా నుంచే ఆమెకు సంక్రమించింది. మా నాన్న నేర్పించింది అదే. ప్రశ్నించమని. ఆయనకు వృత్తిరీత్యా వచ్చిన అలవాటు అది. ప్రతి బిడ్డకి తండ్రి ఒక హీరో అయితే మా ఆయన ఈ మధ్యకాలంలో ప్రజలందరికీ ఆరాధ్య దైవం అయ్యాడు. ఆయనకు జనం నీరాజనాలు పడుతున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్యాంకు నుంచి డిఎస్పిగా కూడా పదోన్నతి రాబోతుంది. కారణం ఆ ఎన్కౌంటర్, 2 రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఆ కేసు. ఒక సాయంకాలం స్కూల్ నుంచి తిరిగి వస్తున్న 6 ఏళ్ల పాప మిస్ అయింది. పోలీసులంతా ఊరు వాడా గాలించారు. అనుమానితుల్ని జల్లెడ పట్టారు. అయినా పాప ఆచూకీ దొరకలేదు. 2 రోజుల తర్వాత ఊరి వెలుపల మామిడి తోటలో నిర్జీవంగా పడి ఉంది. ఆమెపై హత్యాచారం. అంతే. ఆ పసిప్రాణాన్ని కాటేసిన కామాంధుడిని ఉరితీయాలి అంటూ టీవీ ఛానల్స్, సోషల్ మీడియా అంతా ముక్తకంఠంతో ఘోషించాయి. 3 రోజుల తర్వాత అనుమానాస్పదంగా తిరుగుతున్న 20 ఏళ్ల కుర్రవాడిని పోలీసులు పట్టుకున్నారు. అతగాడు నాకేమీ తెలియదు, నేనేమి నేరం చేయలేదు అని నెత్తి నోరు బాదుకున్న పోలీసుల బృందం అరెస్టు చేసింది. ఆ బృందానికి నాయకత్వం వహించింది సర్కిల్ ఇన్స్పెక్టర్ రక్షిత్. ఆయనే మా ఆయన. వారు పట్టుకున్న హంతకుడిని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఆ కుర్రాడు పోలీస్ బృందంపై దాడి చేశాడట. ఇక తప్పని పరిస్థితుల్లో తమ ప్రాణాలను రక్షించుకోవడానికి రక్షిత్ పారిపోతున్న ఆ కుర్రాడిని కాల్చిపడేశాడు. టీవీ ఛానల్స్లోనూ సోషల్ మీడియాల్లోనూ రక్షిత్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ రేపిస్టు చావడం న్యాయం, అది భగవంతుడు విధించిన శిక్ష. దేవుడే రక్షిత్ రూపంలో వచ్చాడు, న్యాయాన్ని రక్షించాడు. అలా ఎన్కౌంటర్ చేసిన రక్షిత్ ప్రజల దృష్టిలో కథానాయకుడిగా మారిపోయాడు. మా నాన్నకు పాత హిందీ సినిమాలంటే చాలా ఇష్టం. అలా ఆయనతో తొలి సినిమా నా యవ్వన తొలి రోజుల్లో చూశాను. ఆ సినిమాలో హీరో గుర్రం మీద హీరోయిన్ను తీసుకెళ్తున్నప్పుడు వచ్చే పాట నాలో అలజడి రేపింది, మనస్సును కట్టిపడేసింది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ పాట నన్ను ఒక మహత్తులోకి తీసుకువెళ్ళిపోతుంది. ఏ नीली गगन के तले धरती का प्यार पले, ऐसा ही जग में आती है सुबह है, ऐसी है शाम दले, ఏ నీలి గగన్ కి తలే. నీలాకాశం కింద నేలపై ప్రేమ వికసిస్తుంది. ఉదయం సాయంత్రం ఒకదాన్ని ఒకటి అనుసరిస్తాయి, ఆకర్షిస్తాయి. పువ్వులపై ముత్యాలు, ఆడుకునే కొమ్మలు, ఆలింగనం చేసుకునే వృక్షాలు. ఆ వాగునీరు నదిలో కలుస్తుంది, సాగరం వైపు నడుస్తుంది. ఆ పాటలోని సాహిత్యం, అది కూడా నన్ను కట్టిపడేసింది. ఆ సినిమాలో కథానాయకుడిలా నేను మనస్సులోనే ఊహల్లో ఒక రాకుమారుడిని ఊహించుకునేదాన్ని. రక్షిత్ 6 అడుగుల పొడుగుంటాడు, 6 పలకల దేహం, సాధారణంగా సగటు అమ్మాయిలు కలలు కనే రూపం. మా నాన్న డిఎస్పి స్థాయి అధికారి. చిన్న వయసులోనే ఇన్స్పెక్టర్గా చేరి త్వరితగతిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన రక్షిత్ను చూసి ముచ్చటపడ్డాడు.
అతగాడిని నాకు భర్తగా సెలెక్ట్ చేశాడు. రక్షిత్ గురించి కొన్ని ప్రతికూల వార్తలు వచ్చినా మా నాన్న అవేమీ పట్టించుకోలేదు. ఈ రోజుల్లో తాగందెవరు, తిరగందెవరు, పైగా మన కులం వాడు, అంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది అంటూ అతగాడితో నా పెళ్లి చేశారు. అలా నా కలల రాకుమారుడిని నేను వరించానని మురిసిపోయాను. నా కల నిజమైందని ఎగిరి గంతేశాను. నిజమే, అతగాడు నన్ను బాగానే చూసుకున్నాడు. అతడు నాకు ఏ లోటు రానివ్వలేదు. అతనిలో నన్ను అమితంగా ప్రేమించే నాన్న కనిపించాడు. పెళ్ళైన ప్రతి అమ్మాయి అమ్మా నాన్నలను వదిలేసి వచ్చిన తర్వాత ఆమెకు భర్తే తోడు నీడ. అలాగే నేను అనుకున్నాను. నా వివాహపు తొలికాలం అద్భుతంగా గడిచింది. తన హృదయ సామ్రాజ్యంలో నన్ను రాణిగా నిలిపాడు. మా అనురాగ ఫలితంగా కూతురు పుట్టింది. అయితే నాకు నీడగా తోడుగా ఉంటాడని భావించిన నా మొగుడు పీడగా మారే పరిస్థితులు మొదలయ్యాయి. మెల్లగా అతని కథానాయకుడి రూపం ఫేడవటం ప్రారంభమైంది. అతడిలోని అసలు మనిషి ప్రత్యక్షమయ్యాడు. 7 ఏళ్ల తర్వాత అతడిలో ఏదో మార్పు. దాన్నే 7 ఇయర్స్ ఈచ్ అంటారట. భార్య కాకుండా మిగతా ఆడవాళ్ళంతా నచ్చుతారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను చదివిన చదువుకు సార్థకత లభించేలా కాలేజీలో పిల్లలకు పాఠాలు చెప్పాలని కలలు గన్నాను. అయితే పెళ్ళైన సంవత్సరానికి నాకు కూతురు పుట్టింది. తను తన పనులు చేసుకొని స్కూలుకు వెళ్ళే దశలో నేను కాలేజీలో చేరాను. కూతురును చూసుకునేందుకు ఒక ఆయా, ఇంటి పనికి, వంట మట్టికి ఒక మేడ్ని కుదుర్చుకున్నాను. అయితే వారు తరచూ మారిపోయేవారు. మా ఇంట్లో పని ఎందుకు మానుతున్నారో నాకు కొన్ని రోజుల్లోనే అర్థమైంది. కారణం, పెళ్ళికి ముందున్న స్థితి నుంచి మా ఆయన మారిపోయాడు. సామధాన భేద దండోపాయాలతో తనకు నచ్చిన వారిని ప్రలోభ పెడుతున్నాడని అర్థమైంది. తన హోదా, ఆర్థిక బలాలు అందుకు తోడయ్యాయి. బయట జరిగే ఆయన సంగతులు నా చెవిన పడినా, నేను నిజం కాదులే అని స్థిమితపడినా ఇంట్లో ఆయన రాక్షస ధోరణి అర్థమైంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అతగాడి నుంచి దూరంగా పారిపోతున్న అభాగ్యుల గోడు విని నా మనసు కుతకుతా ఉడికిపోయింది. నేను వేరుపడడానికి నిశ్చయించుకునేసరికి నాకు విలన్గా మారిన మా ఆయన బయటి ప్రపంచంలో హీరో అయిపోయాడు. ఒకరోజు నా కాలేజీ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి నా కూతుర్ని తీసుకొని ఆ ఊళ్ళోనే ఉంటున్న మా నాన్నగారింటికి వచ్చాను. ఇంటికి రాగానే నాకు షాక్. చూడగానే అందరూ భయపడేలా సింహంలా ఉండే భారీ విగ్రహమైన మా నాన్న దీనంగా వడలిపోయి కనిపించాడు. మా అమ్మ ఏడుస్తూ కూర్చుంది. బెంగుళూరు నుంచి వచ్చిన నా చెల్లెలు ఏమీ పట్టనట్టు నిర్లిప్తంగా చూస్తుంది. ఇది మామూలు కథే. పెళ్ళై 6 నెలలు కాకమునిపే నా చెల్లెలి భర్త ₹1,00,000 పైగా జీతం తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా మరింత కట్నం కోసం చెల్లిని సతాయిస్తున్నాడట. నా చెల్లి అతగాడితో గొడవపడి వచ్చేసింది. ఆ రోజు సాయంత్రం నుంచి తర్వాతి రోజు ఉదయం వరకు ఆమెను సర్దుబాటు చేసుకొని బ్రతిమాలుతున్నారు అమ్మ, నాన్న. బ్లాక్ మెయిలింగ్ కూడా మొదలెట్టారు. అమెరికాలో చదువుతున్న 3వ చెల్లికి పెళ్లి చేయాలి, నువ్వు మీ ఆయన్ని వదిలేసి వస్తే మన పరువు ఏమైపోతుంది అంటూ నచ్చ చెప్పారు. కుటుంబాలు నిలబడాలంటే నాలాంటి చెల్లెలు లాంటి స్త్రీలను తొక్కేయాలా? కుటుంబాలు కూలబడ్డానికి స్త్రీలే కారణమా? నేను మా అమ్మా నాన్నలను అడుగుదామనుకున్న
ప్రశ్నలు నా గొంతు దాటి బయటకు రాలేదు. తర్వాత రోజు ఉదయమే చెల్లెలి కాపురం చక్కబెడదామని అమ్మా నాన్నలు బెంగళూరుకు ఫ్లైట్లో అర్జెంటుగా బయలుదేరారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాను. నా తల్లిదండ్రులకు నేను మరో తలనొప్పి గుండె నొప్పి కావడం ఇష్టం లేక ఇంటికి తిరిగి వచ్చేశాను. తిరిగి వెళ్ళిపోతున్న నన్ను చూసిన నా చెల్లెలు నా ముఖం వంక మరింత పరీక్షగా చూసి, పోనీలే నీ కాపురమైనా బాగుంది అంది ఆప్యాయంగా. ఎలా చెప్పగలవు బాగుందని అన్నాను తన ముఖంలోకి సూటిగా చూసి. నీ కళ్ళే చెబుతున్నాయి, అవి ఎంతో తేటగా బాగున్నాయి అంది నా తోబుట్టువు. ఆ మాటలకు నా మనసు నిండా దిగులు మేఘం కమ్ముకుంది. చిన్నగా నవ్వాను. కానీ నా కళ్ళను నా కన్నీళ్లతో కడుగుతున్నాను. అది నీకు తేటగా కనిపించడమా అని మాత్రం చెప్పలేకపోయాను. ఆ తరువాత నా జీవితం మళ్ళీ మామూలైంది, రొటీన్గా సాగుతుంది. మీ నాన్న హీరో అంటూ స్కూల్లో టీచర్లు నా కూతురుకు ముద్దులు పెట్టేస్తున్నారు. క్లాస్మేట్స్ జలసీగా చూస్తున్నారట. అప్పుడు అడిగింది నా కూతురు, ఎన్కౌంటర్ అంటే ఏమిటి మమ్మీ అని. ఎన్కౌంటర్ అంటే ఎదుర్కోవడం, బహుశా ప్రతిఘటనేమో అన్నాను. ఆమెకు అర్థమైనట్టు లేదు. అయితే తనే చెప్పింది, స్కూల్ మిస్ చెప్పిందని. మీ నాన్న ఆ తప్పు చేసిన వాణ్ణి దండించారు, సరైన శిక్ష వేశారు, ఎన్కౌంటర్ చేశారు. హీ ఈజ్ గ్రేట్ అని అన్నదట. అయితే మా ఆయన చేసిన ఎన్కౌంటర్ గురించి హ్యూమన్ రైట్స్ వారు గొడవ పెట్టారు. ఆ పసికందు హతురాలైంది. ఒక వ్యక్తిని నిందితుడిగా ప్రకటించారు. నిజంగా అతనే ఆ నేరం చేశాడా? విచారణ చేయకుండానే శిక్ష విధించారు. హంతకుడిగా నిర్ధారించే సాక్ష్యాలు ఏవి? హతురాలు, హంతకుడు ఇద్దరూ లేరు. ఇప్పుడు సాక్ష్యం చెప్పేదెవరు? ఇవన్నీ సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి. కొంతమంది కవులు కవిత్వం రాశారు. వాడు చదువుకొని కొలువు లేక జులాయిగా తిరుగుతూ గంజాయికి అలవాటు పడ్డానికి కారణం ఎవరు? వాడు పరపరా నమిలేందుకు గుట్కాలు, తాగేందుకు సారాయి ప్యాకెట్లు అందజేసింది ఎవరు? వాడి చరవాణిలో బూతు నీలి చిత్రాలు చూసే అవకాశం కల్పించింది ఎవరు? వాడి పసితనాన్ని ఖచ్చితంగా మార్చింది ఎవరు? ఈ నేరమయ రాజ్యానికి శిక్ష లేదా? రోగగ్రస్త సమాజానికి చికిత్స లేదా? అపరాధి ఎవరో తేల్చకముందే న్యాయం చేశామనుకోవటం అన్యాయం కాదా? ఇవన్నీ చదివిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఏమైతేనేం 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మా ఆయన హోదా పెరిగిపోయింది. నిన్న రాత్రే అతగాడికి పదోన్నతి. ప్రతిపక్ష పార్టీల నోరు మూయించడానికి ఆయన చేసిన ఆ ఎన్కౌంటర్ వల్ల పదోన్నతి వరించింది. గొడవ చేస్తున్న ప్రజల్ని శాంతపరచడానికి, కొంతమంది కోపాన్ని చల్లార్చడానికి అపరాధి అని నిరూపణ కాకమునిపే ఒక అనుమానితుడిని కాల్చి చంపినందుకు మా ఆయనకు అలా పదోన్నతి. ఆ రోజు పార్టీ చేసుకొని ఇంటికి వచ్చాడు. తాగిన మైకంతో మత్తులో తూలుతూ వచ్చాడు. భోజనం చేయను, ఆకలి లేదు అన్నాడు. అయితే ఆయన ఆకలేంటో తర్వాత అర్థమైంది. బయట వర్షం పడుతుంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. మరో పెగ్గు బిగించాడు. నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఒంట్లో ఓపిక లేదు.
నరాలు కుదిపే కడుపు నొప్పి. ఆయన ఇంట్లోకి వస్తున్న చప్పుడు వినిపించింది. డైనింగ్ టేబుల్ వద్ద గ్లాస్ చప్పుడుతో. ఆ తర్వాత కొద్దిసేపటికి నీరసంగా ఉన్న నాపై ఏదో ఆకారం పడినట్లు అర్థమైంది. కళ్ళు తెరిచేసరికి నా భర్త. ప్రతిఘటించాను. కారణం అలసట, నిస్సత్తువ. ఆ సహజమైన బాధ, నొప్పితో పాటు అతగాడి మీద కొద్ది రోజులుగా నాలో పెరుగుతున్న ద్వేషం, కోపం అయినా వదల్లేదు. అంగీకారం లేని చర్యలన్నీ దాడులే. ఒక ఆడదాని ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే లైంగిక హింస నుంచి రక్షణ కల్పించేది చట్టం అయితే, భార్య తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగికంగా హింసించే భర్త నుంచి ఏ విధమైన రక్షణ పొందలేకపోతుంది. చట్టం ఆమెను కాపాడలేని పరిస్థితులు. ఆ సమయంలో నాలో ఈ ప్రశ్నలు. నా విభుడు, నా రాజకుమారుడు, అతని ఊపిరి తగిలితేనే కలిగిన పారవస్యాన్ని, తమకాన్ని నా ప్రేమకు లభించిన వరంగా, ఆత్మకు లభించిన ఆనందంగా భావించాను. ప్రేమను కోరేది శరీరం కాదు, ఆత్మ. అది వేడి కాదు, జీవితాన్నంతటినీ వెలిగించే విద్యుత్ అనే చలం నాయిక శశిరేఖ మాటలు పదే పదే గుర్తుంచుకునే నాకు, నిన్ను వలచి వచ్చి నీతో 7 అడుగులు నడిచి ఒక అవాగ్యురాలుని ఆమె ఇష్టం లేకుండా ఆమె జీవిత పర్యంతం పీడించడానికి వీలవుతుందా? ఎందుకు వీలవదు? ఆమె నీ భార్య అయితే చాలు అని కూడా చెప్పిన చలం మనసులో మెదిలాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అతిక్రమించను అని వేదమంత్రాలు చెప్పిన నా మొగుడు, మనసా వాచ కర్మణ అంటూ 3 వాగ్దానాలతో నా మెడలో 3 ముళ్ళు వేసిన అతగాడు నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను అతిక్రమించాడు. అందుకు అతన్ని ప్రతిఘటించాను. నా ప్రతిఘటనతో ఆయన ఒంటిపై బుగ్గలపై గాయాలు, నాకు అంతకు మించి భయంకరమైన మానసిక గాయం. ఇదంతా గత రాత్రి నాపై జరిగిన పీడన. ఎవరూ చూడలేదనుకున్నాను. మా ఇంటి 4 గోడల మధ్య నాపై జరిగిన ఘాతుకం ఎవరికీ తెలియకుండా భూస్థాపితం అయిపోయిందనుకున్నాను. అయినా నా కూతురు చూసిందని ఈ ఉదయం సమయంలో అర్థమవుతుంది. ఆ పిల్లకు ఎన్కౌంటర్ అంటే ఏమిటో వివరంగా తెలిపినందుకు పర్యవసానం ఇది. ఒక పసిపాపను హింసించిన ఆ హంతకుడికి మీ డాడీ సరైన శిక్ష వేశారు, ఎన్కౌంటర్ చేశారు అంటూ చాలామంది చెప్పిన ఆ విషయాలు నా కూతురి మనస్సులో బలంగా నాటుకున్నాయి. ఆ పసిబుర్రకు ఆ విషయం బాగా అర్థమైంది. ఇప్పుడు దాన్నే ఈ ఉదయం పూట తన తండ్రిపై అమలుపరిచింది. ఎన్కౌంటర్ చేసి లోకంతో కీర్తించబడ్డ తన తండ్రిపైనే తుపాకీ గురిపెట్టింది. తల్లిపై దాడికి పాల్పడిన ఒక దోషిపైన ఈ పిల్ల ప్రతిఘటన చూపించింది. కూతురు తనతో ఆడుకుంటుంది అనుకున్న అతగాడికి విషయం మెల్లగా అర్థమైంది. ఇంకా వచ్చి రాని మాటలతో తన మనస్సులోని కోపాన్ని వెళ్ళగక్కిన కూతురి ముందు అతను సిగ్గుపడుతూ తలొంచుకున్నాడు. ఆయన బాధగాను భయంగాను మా ఇద్దరి వంకా చూశాడు. నేను లేచి కూతురు చేతిలోని తుపాకీ తీసుకొని బల్ల మీద పెట్టాను. అది లోడెడ్ గన్ కాకపోయినా, దాంట్లో బుల్లెట్లు లేకపోయినా మా ఆయనకు
ఆ శీతాకాలపు చలిలో ఆ ఉదయం పూట ముచ్చెమటలు పట్టాయి. కారణం ఒక అంకురం. మొలకలు వేస్తున్న ఒక సత్యం తనకు ఎదురుపడడంతో ఆయన బెక్క చచ్చిపోయాడు. అది చావుతో సమానం అనుకున్నాడేమో ఆ సమయంలో. మా ఆయన లాంటి బలవంతులకు భయం లేకపోతే అది చాలా ప్రమాదం. ప్రతి బలవంతుడికి ఒక భయం ఉండాలి. అది చట్టం వల్లో లేదా పాప భీతి వల్లో వచ్చే భయం. అయితే మా ఆయన కళ్ళల్లో ఇప్పుడు వచ్చిన భయం మమకారం వల్ల వచ్చింది. అంతటి దిగుల్లోనూ నా మనస్సులో ఒక వెలుగు రేఖ కనిపించింది. అదండి అంకురం అనేటువంటి ఈ కథను డాక్టర్ ఎం సుగుణరావు విరచించి అందచేయగా, మన కానమోకు కథావచనం శ్రోతలకు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.